మీ ఇంట్లో ఎవరైనా హెల్త్ సమస్యతో ఉన్నారా, మీకు ఆర్థికంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి స్తోమత లేకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు కూడా మొన్న ఈ మ్యాటర్ అనేది తెలిసింది. సో ఇది నలుగురికి షేర్ చేస్తే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో పావర్టీ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మా బాబాయ్కి తొంటిలో పాలు సరిగిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇది సర్జరీ చేయాలి, 4 lakhs దాకా ఖర్చు వస్తుంది అన్నారు. సో అంత స్తోమత మన దగ్గర లేదు కాబట్టి ఎలా అని చెప్పి బాధపడుతుంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో పెద్దవాళ్ళు కానీ, సర్పంచ్ వాళ్ళు కానీ ఇలా చెప్పారు, సీఎం ద్వారా మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది, దాని ద్వారా మనం చేయించుకోవచ్చు, కొంచెం ఆర్థికంగా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే సరే అని చెప్పి ఆ ప్రాసెస్ తెలుసుకొని అప్లై చేశాము. సో అది ఎలాగో చెప్తాను, మీకు కూడా ఒకవేళ ఉంటే అప్లై చేసుకోండి. యాక్చువల్లీ ఇది ఏం లేదంటే మనం హాస్పిటల్ దగ్గర నుంచి ఎస్టిమేషన్ ఫామ్ అనేది తెచ్చుకోవాలి. దానికి మన ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ వాళ్ళ ఆధార్ కార్డు, ఆ డీటెయిల్స్ అన్ని మనం అటాచ్ చేసుకొని ఎవరి త్రూ గానీ, సర్పంచ్ త్రూ గానీ, ఎవరి త్రూ గానీ మనం ఎమ్మెల్యే దగ్గర దాకా వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మనం ఇది అప్లై చేయించుకుంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, రిక్వెస్ట్ ఫామ్ ప్రజాభవన్లు ఇవ్వడానికి. దాని మీద ఎమ్మెల్యే సైన్ తోటి చేసిస్తారు. అది తీసుకెళ్లి ప్రజాభవన్లు ఇచ్చేస్తే మనకు అక్కడ నుంచి వాళ్ళు చెక్ చేసి మనం ఎస్టిమేషన్ ఇచ్చినంత ఇస్తారని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మా బాబాయ్కి 4 lakhs ఎస్టిమేషన్ ఇచ్చారు డాక్టర్ వాళ్ళు. బట్ అది సీఎం వారి నుంచి మనకైతే 2 lakhs రీఫండ్ అనేది వస్తుంది. సో అలా అయినా పర్లేదు, మనకు కొంత సహాయం అయితే జరుగుతుంది కాబట్టి చేసుకోవచ్చు. దీని తర్వాత కూడా అంటే అయిపోయినాక కూడా మనకు ఒకవేళ ఎక్కువ అయితే కూడా మనం మళ్ళీ బిల్స్ పెట్టి చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ అది క్లారిటీ లేదు. ఒకవేళ అది కూడా అయ్యేది ఉంటే మీకు అప్పుడు కూడా మళ్ళీ ఇంకో వీడియో రికార్డ్ చేసి మీకు పక్కా చెప్తాను. సో ఈ వీడియోని ఎవరైతే హెల్త్ సమస్యతో ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.